గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్కూల్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున ధర్నా నిరసన రైతు నిరసన దీక్ష చేపడతా ఉన్నాం. ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. మీరందరూ కూడా చాలా హామీలు ఇచ్చినాం, ఒక్కటి కూడా నెరవేరుస్తలేం. మరి నీకు 26వ తారీఖు నుంచి జనవరి 26 నుంచే ఈరోజు రాత్రి నుంచే రైతుల అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పినాం. టకీమని రైతులందరికీ రాత్రి నుంచి స్టార్ట్ అయిపోతున్నాయని చెప్పినాం. మరి ఒక గ్రామం తప్ప ఎక్కడ కూడా రైతు బంధు గ్రామం కూడా సగం గ్రామానికి ఇస్తున్నా తప్ప ఎక్కడ మొత్తం గ్రామానికి అట్లాంటి పరిస్థితి. మరి నువ్వు అవగాహనతో మాట్లాడుతున్నా ముఖ్యమంత్రి గారు, మరి బడ్జెట్ చూసుకొని మాట్లాడుతుండా, ఫైనాన్స్ ఉందా లేదా అది తెలిసి మాట్లాడుతుండా. మంత్రులు ఒకటి మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడుతున్నారు, అగ్రికల్చర్ మినిస్టర్ ఒకటి మాట్లాడతాడు, అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి ఒకటి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకటి మాట్లాడతాడు. రకరకాల మాటలు వాళ్ళ ప్రభుత్వానికి వాళ్ళకే అర్థమవుతుంది ఏం మాట్లాడాలి. ప్రభుత్వం మొత్తం చేతులు ఎత్తేసింది, పాలన అస్తవ్యస్తం అయిపోయింది కాంగ్రెస్ పాలన. నిన్న చూసినాం, ఢిల్లీలో పోతే అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి ఉంది అధిష్టానం. అట్లా పరిస్థితికి వచ్చింది ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎక్కడ కూడా ప్రజలు కానీ అధికారులు కూడా చీదరించుకునే, రైతులు అధికారులు ప్రజలంతా కూడా చీదరించుకునే పరిస్థితికి వచ్చింది రేవంత్ రెడ్డి పాలన. కాబట్టి మీరు ఇచ్చిన హామీలు అయితే ఎన్నికలు ఇచ్చినామో తప్పకుండా అవన్నీ అమలు చేయాలని చెప్పి రైతు బంద్ వేయాలి, కంప్లీట్గా రుణమాఫీ చేయాలి, ఈరోజు 4000 పెన్షన్ ఇవ్వాలి, తులం బంగారం ఇవ్వాలి, అక్క చెల్లెళ్ళకి ఇస్తున్న 2500 పెన్షన్ వేయాలి, స్కూటీలు ఇస్తారో స్కూటీలు ఇవ్వాలి, అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి కోజిగి పొద్దున మండే సోమవారం నాడు పొద్దున కోజిగిలో బ్రహ్మాండమైన సభ పెట్టబోతున్నాం. దానికి పెద్దలందరూ కూడా వస్తూ ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటు మాజీ మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు అందరూ కూడా పాల్గొంటున్నారు. కాబట్టి బ్రహ్మాండంగా దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి ఇక్కడున్న ముఖ్య నాయకులను, కార్యకర్తలను అందరికీ కోరుకుంటున్నాను.